రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో గెలవబోయేది కూటమి అభ్యర్థులేనని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో చిన్నపిల్లలతో సైతం జగన్ గంజాయి అమ్మిస్తున్నారని ఒక అమ్మాయి కేంద్రంలో ఫిర్యాదు చేస్తే ఆమె బెయిల్ తీసేశారన్నారు. జగన్ పద్మభూషణ్ అవార్డు పొందిన చిరంజీవి లాంటి వ్యక్తిని సైతం విమర్శించడం దారుణమన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని ప్రక్కన పెట్టుకున్న జగన్ కు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేశారని, నకిలీ మద్యాన్ని అమ్ముకుంటున్న జగన్ కు పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ఎద్దేవా చేశారు. పవన్ కు రాజకీయాలతో పని లేదని, ఆయన రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తున్నారన్నారు. సంపద సృష్టించే పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమేనని అన్నారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూలను గెలిపించాలని కోరారు. వాయిస్ 7 ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో సమయం లేనందున మాట్లాడలేదు. పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ పనిచేస్తుందో తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను. కడాన అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయినాయి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం, ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. నాసిరక మద్యమనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 140 రూపాయలు. మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండీ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రహస్యం ఏంటి? టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా? తోపుడు బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్
అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్, అవునా కాదా? టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు,